అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనది మాత్రమే అని ఆలోచించే పరిస్థితులు. అలాంటిది ఒక సిచ్యువేషన్లో రోడ్డు మీద ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగితే మనకెందుకులే అని పక్కకు తొలగి మన పని మనం చూసుకుందాము, ఏదైనా పట్టించుకుంటే కోర్టు కేసులు, ఈ పోలీస్ కేసులు ఇవన్నీ బేర్ చేయాలి అన్న ఉద్దేశంతో యాక్సిడెంట్ అయినా సరే ప్రమాదంలో ఉన్నారని తెలిసినా కాపాడాలి అన్న ఆలోచన చాలా తక్కువ మందికి ఉంటుంది. కొన్ని వందల మూగజీవాలని తను కాపాడి ఇప్పుడు తన సంరక్షణలో వాటికి ఏం కావాలి, వాటి నీడ్స్ ఏంటి, ఆరోగ్యం బాగున్నా బాగాలేకపోయినా సరే వాటితోనే తన జీవనాన్ని అనేది కొనసాగిస్తోంది యానిమల్ రెస్క్యూయర్ గీతాలక్ష్మి గారు. నమస్కారం అండి. నమస్తే మేడం. యా, అంటే ముందుగా ఈ ఆలోచనని మెచ్చుకోవాలి. ఎందుకంటే మనిషికి మనిషే అనేది ఒకటైతే మూగజీవాలకు కూడా మనం ఉండాలి, చేదోడు వాదోడుగా ఉండాలి, వాటిని ఎవరు పట్టించుకుంటారు, వాటిని మనమే చూసుకోవాలి అన్న దాంట్లో మీరు ఏదైతే ఈ ప్రయత్నం చేస్తున్నారో వాటికి నేనున్నాను అని చెప్పి ఆ దేవుడు ఆశీస్సులు ఖచ్చితంగా మీ మీద ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. యా, అయితే సంరక్షించాలి అని అంటే చూడండి, మనిషికి ఎలాగో నోరుంది, మాట్లాడుతుంది, వాటికి నోరునే అరుస్తుంది అని అంటారు, కానీ ఆ మూగజీవాలు కూడా ఏవో ఒకటి మనకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాయి. సో అది వినే జ్ఞానంలో ఈ రోజుల్లో ఎంతమంది ఉన్నారు అంటే చాలామంది అర్థం చేసుకోవాలని లేదు, అర్థం చేసుకుని అందులో ఇన్వాల్వ్ అవ్వాలని కూడా లేదు మేడం. యాక్చువల్గా ప్రేమ కంటేనే పిల్లల్ని అనేదే ప్రేమ కాదండి. ప్రతి ఒక్క మాట తీరుని అర్థం చేసుకునే దాంట్లో కూడా వాళ్ళ భావన కనిపిస్తుంది మనకి. సో అది పచ్చని చెట్టు అయినా సరే మనకు ఆశీర్వాదాన్ని ఇస్తాయి, మాట్లాడతాయి. అలాగే మూగజీవాలు కూడా అంతే అండి. ఆ డెప్త్లోకి వెళ్తే ఇప్పుడు మెడిసిన్స్, ప్లాంట్స్ వల్ల అనేకమైన మెడిసిన్స్ ఉన్నాయి. అది ఎంత మనకు తెలుస్తాయి, ఆ డెప్త్కి వెళ్ళే వాళ్ళకి తెలుస్తాయి. సో అలాగే యానిమల్స్ కూడా అన్నీ మాట్లాడతాయి. సో యానిమల్స్ మాట్లాడేటప్పుడు అవి వచ్చేసి కరిచేసానంటారు, మేము ఫీడింగ్ చేస్తే మాకు ఇబ్బంది పెడతారు, బోల్డ్ అండ్ ఫాల్స్ ఎలిగేషన్స్ వేస్తారు. ప్రతిదానికి మేము ఎక్కడికైనా వెళ్ళాలంటే ఫైటింగ్ జోన్లోనే వెళ్ళాలి. ప్రతిదానికి మేము దీనికి రెస్క్యూ చేయాలంటే ట్రావెలింగ్ ఛార్జెస్ కూడా ఉండవు మా దగ్గర. అంత డెప్త్గా, అంత చాలా దీనిగా భయానక పరిస్థితిలో ఉంటాం. చాలా రబ్బిష్గా వాళ్ళు యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతారు. ఒక్కొక్కసారి పేగులు కూడా బయటకు వచ్చేసి పిల్లల్ని అక్కడ డెలివరీ అయ్యి ఒక 5 days 20 days పప్పీస్, 20 days క్యాట్స్, ఇలాగా ఎన్నో రకాలు మూగజీవాలు ఏవైనా కానీ రోడ్డు మీద వెళ్ళిపోయి మనుషులు కూడా ఏదైనా యాక్సిడెంట్ అయితే ఎవరైనా అంబులెన్స్ని పిలుస్తారండి. అదే యానిమల్స్ రెస్క్యూయర్స్ అవన్నీ చేసేటప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుందని అంటే ఆ టైంకి ఎవరు సపోర్ట్ చేయరు. ఈవెన్ వెహికల్స్ కూడా ఆర్గ్యుమెంట్స్ చేస్తారు. ఆర్గ్యుమెంట్స్ చేసేటప్పుడే కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోతాయి. ఇకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఏంటంటే మెడిసిన్స్ ఫ్రీ ఏమి ఇవ్వరు. గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్స్ కోసం ఉన్నాయి, కానీ ప్రతి ఒక్క మెడిసిన్స్ మేము కొనుక్కోవాలి. ఎందుకంటే నార్మల్గా ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్ళాము అంటే ఒక మనిషికి ఫ్రీగా ఒక కామన్ వైద్య పరీక్షలు ఏవైతే ఉన్నాయో అవన్నీ జరిపించుకోవచ్చు. లేదండి, అట్లా మొన్న రీసెంట్గా నేను కూడా వెళ్ళాను గవర్నమెంట్ హాస్పిటల్కి, మామూలుగా మనుషులది. సో అదేంటంటే అదే ర్యాబీస్ ఇది ఇంజెక్షన్స్ కోసం వాటి కోసం వెళ్తే వాటికి సంబంధించిన సో అక్కడ కూడా మనకి వ్యాక్సిన్స్ లేవు. యాక్చువల్గా అంటే అదొక ప్రాసెస్ ఇవ్వాలి అనేది ఉంటుందా, లేకపోతే వాళ్ళు ఏమన్నా నెగ్లిజెన్సీ లాగా అట్లా ఏమైనా ఉందా? మనకి ఏదైనా కుక్క కరిస్తే మనం వెళ్తాం. నారాయణగూడ హాస్పిటల్ అయితే మెడిసిన్ ఉంది. ఇప్పుడు అన్ని ఏరియాస్లో ఇది లేదండి, మెడిసిన్స్ లేవు, దొరకవు. సో అది ఫ్రీనే. ఇప్పుడు నారాయణగూడ హాస్పిటల్లో ఫ్రీనే. అది యానిమల్స్, డాగ్స్, వెటర్నరీ హాస్పిటల్స్లో ఏ మెడిసిన్స్ అయినా మనం కొనవలసి వస్తుంది. అట్లా ఏ మెడిసిన్స్ అయినా కొనాలి, ఈవెన్ సిలెన్, ఈవెన్ టెస్టింగ్, అవన్నీ హ్యూజ్ రేట్స్ కదా. సో గవర్నమెంట్ హాస్పిటల్ అన్నప్పుడు అన్నీ ఫ్రీ ఉంటే బాగుంటుంది. మాలాంటి యానిమల్ లవర్స్, యానిమల్స్ రెస్క్యూయర్స్, లేకపోతే ఎన్జిఓస్కి కానీ ఒక విధానంలో పనికొస్తుంది. సో యాక్చువల్గా అయితే లేవండి. ఓకే, అంటే ఇప్పుడు ఒకవేళ ఒక కుక్కకి ఏదైనా జరిగింది, తనకి ప్రమాదం ఉంది అని అంటే అట్లా ఏమైనా హాస్పిటల్కి తీసుకెళ్తే చికిత్స చేస్తారా? వాళ్ళు చికిత్స చేస్తారండి, అవన్నీ మనమే పేమెంట్స్ చేయాలి. ఇప్పుడు బ్లడ్ టెస్ట్కి అమౌంటే, స్కానింగ్కి ఇదే, అలాగే సిలైన్స్ ఎక్కించాలన్నా అది మనదే. ఓన్లీ అక్కడ ఇది చేసుకుంటారు, అడ్మిట్ చేసుకుంటారు, మిగిలినవన్నీ మనమే. ఆ డాక్టర్స్ ఉన్న టైంలో మనం వెళ్తే రెస్క్యూ చేసిన ఏ యానిమల్, ఏదర్ క్యాట్, బర్డ్ లేకపోతే డాగ్, ఏదైనా యానిమల్ మనం తీసుకెళ్ళిస్తే వాళ్ళ డాక్టర్ గారు ఉన్న టైంలో వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు మేడం. మిమ్మల్ని కరిచింది ఎప్పుడైనా కుక్క?
మా షెల్టర్లో అది ఫైటింగ్ ఉంటే జెన్యూన్ ఉంటాయి మేడం, కరవకుండా ఎలాగుంటుంది కుక్క అన్నాక. ఇప్పుడు పని కట్టుకున్నది కావాలని ఏ యానిమల్స్ కూడా కరవండి. అది అదేమైనా అవి ఫైటింగ్ ఆడేటప్పుడు కూడా మనం ఒక విధానంలో ఒక కర్ర పట్టుకుని వెళ్ళి ఆపడాలు. జంతువు వాటికి ఏమి తెలుస్తుంది, అవి మనం డీల్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. మిన్ని రెస్క్యూస్ చేసేటప్పుడు నాకనే కాదండి, యానిమల్స్ ఎన్జిఓస్ కానీ ఇరుగు పొరుగు వాళ్ళకి కానీ అటాకింగ్స్ అనేవి ఉంటాయి. అది కావాలని అయితే ఏం చేయరు అవి కావాలని ఎప్పుడు ఏం చేయవు, అన్ఫార్చునేట్ చేస్తాయి అంతే. వాటికి యానిమల్స్కి అసలు పగ అనేది ఉండదండి. ఎందుకంటారా, అవి ఎవరైనా మనకి ఏదైనా కీడ్ చేస్తున్నారు అన్నప్పుడు రివర్స్. ఇప్పుడు ఇక్కడ కూర్చొని కుక్కని వర్షాలు వస్తున్నాయని కూర్చొనివ్వరు. అన్నాలు పెట్టేవాళ్ళు అన్నం తింటున్నది డస్ట్బిన్ వేస్తారు, కానీ అక్కడ కుక్క ఉంది, కుక్క పిల్ల ఉంది, అయ్యో దాని ఎముకల గూడు కూడా బయటకు కనపడినా కూడా వేయరండి, అది డస్ట్బిన్లో వేసేస్తారు. సో అది వచ్చేసి ఏమవుతుంది, అది ఆకలితో 1 రోజు 2 రోజులు బతుకుతుంది, 3వ రోజు చనిపోతుంది అది. సో అలా చేయడం వల్ల ఏమవుతుంది, ప్రాపర్గా చిన్న పసిగుడ్డు అదేం చేస్తుంది, కరెక్ట్గా మనుషులు అనేవాళ్ళు లైఫ్ ఇస్తే కనీసం 14 years 15 years అయినా బతుకుతుంది. దాని లైఫ్ స్పాన్ అనేది ఇప్పుడు ఈరోజు నిన్న పుట్టడం, 2 days ముందు పుట్టడం, 2 days తర్వాత చనిపోవడం, అదే అవుతుంది. ఈరోజు పుట్టడం, రేపు ఎల్లుండి చనిపోవడం. సో అలాంటప్పుడు ఏమవుతుంది మేడం, దాని లైఫ్ ఇప్పుడు ఈ విడ్డూరాలకి రీజన్ ఎవరో ఒకళ్ళు వచ్చి స్పీడ్గా వెళ్తున్నారు, గుద్దించేస్తున్నారు. ఎవరో ఒకళ్ళు దాని ఆకలితో ఉన్నా కూడా అన్నాలు పెట్టాలి కదా. ఎందుకంటే రోడ్డు మీద ఉన్న బతుకులకి అన్నాలు పెట్టాలి కదా. ఇప్పుడు అలాగైతే రోడ్డు మీద ఎంతోమంది అడుక్కుంటున్నారు, మనుషులు పెట్టడం లేదా మేడం? పెడుతున్నారు కదా, మరి నోరు లేని వాటికి పెడితే పుణ్యమే కదా. మీ దగ్గర ఎన్ని డాగ్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్? నా షెల్టర్లో 21 dogs ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్. అంటే ఇందాక 28 అని చెప్పినట్టున్నారు, చనిపోయాయని చెప్పాను. మరి వాటికి దాన సంస్కారాలు కానీ ఎలా చూసుకుంటాం? మేమే చేస్తాం మేడం, మా దగ్గర ఏది చనిపోయినా మేమే చేసుకుంటాం. వ్యాక్సిన్స్కి వాటికైతే మాకు ఎన్జిఓస్ మేడమ్స్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. వ్యాక్సిన్స్ కానీ ఏదైనా ట్రీట్మెంట్ అవుతుంది అని అంటే మేము రెస్క్యూర్స్ కదా, మా దగ్గర అంత అమౌంట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఉండదు. వాటికి ఫుడ్ అవి కానీ ఎవరో ఒకళ్ళు ఎన్జిఓస్ ఎవరో ఒకళ్ళు డోనర్ రూపంలో అంత అడపదడప అందుతుంది. ఎన్జిఓస్ కూడా వాళ్ళు కూడా చేయలేరు కదా మేడం, ఆల్రెడీ వాళ్ళ పెయిన్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ స్ట్రగుల్స్ వాళ్ళకు ఉంటాయి. సో అందుకని చేసి ఎంతవరకు కరెక్ట్ అంటారు? చాలా ఎన్జిఓలు వస్తున్నాయి ఇప్పుడు. రావాలండి, యానిమల్స్ కోసం ఇంకా రావాలి, ఎన్జిఓసే కావాలి. ఎన్జిఓస్ అది ఒకటే, ఎన్జిఓస్ అయితేనే మా షెల్టర్ పడిపోయిందండి. యాక్చువల్గా మా షెల్టర్ టోటల్గా ఫుల్ కొలాప్స్. 2-3 వచ్చారు, షెల్టర్ వేపిస్తామని చెప్పారు. అయితే మీరు ఎన్జిఓస్ అయితే మీరు మాకు బిల్ ఇస్తారు కదా, అందుకని అన్నారు. సో చూడండి, ఎంతోమంది పెయిన్ తీసుకుని ఎన్నో చేస్తున్నారు ఎన్జిఓస్. చెప్పాలంటే వాళ్ళు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్నిటికీ తిరగాలంటే మ్యాన్ సపోర్ట్ వాళ్ళకి కూడా ఉండాలి. వాళ్ళకి కూడా మెడికల్ ట్రీట్మెంట్ కూడా గవర్నమెంట్ ఏం మెడిసిన్స్ మాకు ఇవ్వదు. ఏ యానిమల్ ఎన్జిఓస్కైనా యానిమల్ రెస్క్యూర్స్కైనా ఎవరికి ఏమి ఇవ్వరు మెడిసిన్స్. సో అలాంటప్పుడు వాళ్ళకి అది ట్రీట్మెంట్కి వాళ్ళు కూడా డాక్టర్స్కి పే చేయాలి. అవి బాగా చాలా పెయిన్ఫుల్ ఉంటాయి, ఎందుకంటే చాలా 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 భయంకరమైన సంఘటనలు అనమాట. రాడ్లు పెట్టి కొట్టడం, వేడి ఆయిల్ తీసుకొచ్చి పోసేయడం, యానిమల్స్ క్రూయల్టీ. ఇలా కూడా ఉంటారా? కుక్కలను రేప్ చేస్తారు, ఆవులను రేప్ చేస్తున్నారు. ఒకప్పుడు అమ్మాయిలకి, ఇప్పుడు అమ్మాయిలు దొరకకపోతే ఇలాగ. అబ్బో మేడం వాళ్ళు, ఎన్జిఓస్ మేడం వాళ్ళు చాలా ఫేక్ కేసెస్ డీల్ చేస్తున్నారు. అలాంటి టైప్ ఆఫ్ కేసెస్ కూడా మేము కూడా చాలా మేము ఏకంగా ఫైర్ పెట్టేసి కాల్ చేస్తుంటే కూడా, ఇప్పుడు కూడా మన రీసెంట్గా 3 days బ్యాక్ కోడ్ని పట్టుకుందని చెప్పి మా ఇంటి నియర్ బై లొకేషన్లో కొంచెం పక్కనే మట్టి రోడ్లో అక్కడ వాళ్ళ గుడిసెలో వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోడ్ని అక్కడ వదిలేరంట. కోడ్ని అక్కడ బయట డాగ్ పట్టేసిందని లేపి చంపేశాడంట. మార్నింగ్ చెప్తోంది ఆవిడ, హోటల్ ఆవిడ, రోడ్డు మీద. మేము ఇలాంటివి ఎన్నైనా చేస్తాము, మాకెవరు అడుగుతారు, ఆ ల్యాండ్ కూడా పోలీసు వాడిదే అని అంటున్నారంట. సో పోలీసులదే ల్యాండ్ అయితే వాళ్ళు 2 yearsగా అక్కడ టెంట్స్ వేసుకుని ఉన్నారు, మాకెవరు ఏం చేయలేరు అంటున్నారు. మళ్ళీ యానిమల్స్ని హంటింగ్ చేస్తారు, ఎప్పుడు పెడితే అప్పుడు అక్కడ ఎక్కడి నుంచో తీసుకురావడం, హంటింగ్ చేయించడం. అది హంటింగ్కి పనికిరాదు అన్న డాగ్స్ని మళ్ళీ దాన్ని పప్పీస్తో సహా రోడ్డు మీద వదిలేస్తున్నారు. నా షెల్టర్ దగ్గరికి తీసుకొచ్చి వదిలేస్తున్నారు. 3 days బ్యాక్ నా దగ్గరకు వచ్చి అడిగారు, 2 puppies ఉన్నాయి, డాష్ అండ్ క్రాస్ బ్రీడ్ తీసుకోండి, హంటింగ్ పనికిరావు అవి, తల్లి బ్రీడే అని చెప్పేసి అన్నారు. ఏదైనా నాకు వద్దు, నా వాటికే నాకు జరగట్లేదని చెప్పాను. అంటే హంటింగ్కి ఉపయోగపడితే మాత్రమే తీసుకుంటున్నారు. అది కూడా అర్ధరాత్రి వాళ్ళు ఎత్తుకుని వచ్చేస్తారు, కిడ్నాపింగ్లో చేస్తారు, డాగ్స్ని దొంగతనం చేస్తారు వాళ్ళు. అబ్బో
వాటిని కూడా కిడ్నాప్ చేస్తారా? నేను ఎవరికైనా మాట్లాడదాం చెప్పుదాం అంటేనండి ఇమ్మీడియట్గా అక్కడ వీడియో క్లిప్పింగ్స్ మన దగ్గర ఉండాలి. వాళ్ళ చుట్టూ మనం వీడియోలు పెట్టుకుని ఎంతసేపు అని తిరుగుతాం. దానికోసం స్పెషల్గా డే అండ్ నైట్ తిరిగితే వాళ్ళు దొరుకుతారు. నైట్ టైం వెళ్తారు వాళ్ళు వేటకి. సో అలాంటప్పుడు మేమేం వెళ్తాం నైట్ 12కి 1కి. అప్పటికే చాలామంది అక్కడ చిల్లర పనులు చేయడానికి వస్తుంటే అప్పటికే నేను పోలీసు కాల్ చేసి పిలుస్తూనే ఉంటాను. అండ్ కామన్గా ఇప్పుడు వీధి కుక్కలు ఏవైతే ఉన్నాయో అవి కరుస్తాయి అని చెప్పి వాటి జోలికి వెళ్ళొద్దు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. పని కట్టుకొని కరవండి. ఇప్పుడు అవి పక్క నుంచి వెళ్తుండగా ఇప్పుడు రోడ్డు మీద 10 వెహికల్స్ వెళ్తాయి మేడం. ఇప్పుడు రోడ్డు మీద అది ఎక్కడో వెళ్తుంది. దాన్ని చూసుకోకుండా వాళ్ళు డ్రైవింగ్ ఇలా ఈ సైడ్ నుండి చూసుకుంటే ఈ సైడ్ వెళ్ళేలోపు దానికి కొంచెం కాలుకి తగిలితే అది అటాక్ చేయడానికి వస్తుంది. అక్కడ ఏది లేకుండా ఒక సబ్జెక్ట్ లేకుండా అవేమీ తిరగబడవు. ఓకే ఒక్కొక్కసారి అట్లా వచ్చాయంటే కరవడానికి రిటర్న్ వచ్చాయన్న దానికి కూడా అది కూడా ఒక ఉదాహరణ ఉంటుంది. ఏంటి అని అంటే ఇప్పుడు వాటికి 1 వీక్ నుంచి 5 డేస్ నుంచి 6 డేస్ నుంచి లేకపోతే 3 డేస్ వరకు కూడా ఫుడ్ ఏది దొరకదు. వాటికి డిహైడ్రేషన్ అయిపోతుంది. అన్నాలు తినవు. ఇప్పుడు మీరు ఒక 3 డేస్ అన్నం తినకుండా వాటర్ లేకుండా ఉండగలరా? ఎందుకుంటాం? మీరు హాఫ్ అన్ అవర్కి ఒకసారి అట్లా 1 అవర్కి ఒకసారి అయినా కొంచెం ఒక హాఫ్ గ్లాస్ అయినా వాటర్ తాగుతారు మేడం. ఇప్పుడు అవి ఏంటంటే వాళ్ళకి ఎవరు వాటర్ పెట్టరు, ఫుడ్ పెట్టరు. సో అవి చెత్త చెదారాలు ఏరుకుని తిని వాటికి బాడీ ఏదో అయిపోయి ఇప్పుడు మీకు కళ్ళు తిరిగితే ఏం చేస్తారు? కూర్చుంటాను, వాటర్ తీసుకుంటాను. మీకు ఏదైనా తినాలనిపిస్తే తింటారు. అవి మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి. వాటికి మీరు ఒక ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి మీకు కావాల్సింది మీరు కొనుక్కుంటారు. మీరు మాకు కావాల్సిన విధంగా ఉండగలరు, మీకు కావాల్సింది మాట్లాడగలరు. సో అవి యానిమల్స్ అవి మాట్లాడలేవు కదా, అర్థం చేసుకోవాలి. అలాంటప్పుడు అవి ఏం చేస్తాయి? ఆ 3 డేస్ 4 డేస్ 5 డేస్ ఫుడ్ అందదు. అదేమవుతుంది బాడీలో వాటికి ఏం చేస్తున్నాయని తెలియక పక్క నుంచి కళ్ళు బ్లైండ్ లాగా అయిపోతాయి. కొంచెం అదే కళ్ళు తిరిగినట్టు అయిపోయి కొంచెం బాడీ ఇదిగా ఉంటుంది. సో అలాంటప్పుడు వాటికి ఏం చేస్తున్నా తెలియదు. ఎవరైనా ఒళ్ళు విసిరేసినట్టు ఉంటే అవి మాత్రం ఏం చేస్తాయి? ఎవరో పక్క నుంచి కొట్టడానికి వచ్చారేమో అనుకున్నట్టుగా సొమ్మసిల్లిపోయే పరిస్థితుల్లో అటాకింగ్ జోన్లో కరుస్తాయి. ఇంకొన్నేమో ఎవరో ఒకళ్ళు మనకు కొడతారేమో, రూడ్గా ఉంటారు చాలామంది. వాళ్ళని చూడంగానే ఇవి గుర్తుపడతాయి. అందుకని అవి రివర్స్ అలా అటాక్ చేస్తాయి అంతే. ఇప్పుడు మేము ఇంత ఇది చేసుకున్నా, ఎన్ని రెస్క్యూస్ చేసినా మాకు కూడా కరుస్తాయండి. మాకు కరవలేదని మేమేం చెప్పవలసిన ఇదేం లేదు. కరుస్తాయి, తెలియని దానానికి కరుస్తాయి. పని కట్టుకుని అవి కరవాలి అని ఏమీ కరవవు. ఓకే, ఇప్పుడు పిచ్చి కుక్కలు మంచు కుక్కలు అనేది లేకపోతే వాటికి ఏదన్నా జబ్బు రావడం మూలంగానో లేదా కనిపించిన వ్యక్తిని కూడా కరిచే కుక్కల్ని చూశాను నేను చాలా వరకు. అంటే అదేనండి, ఆ కనిపించిన వ్యక్తిలో ఫాల్ట్ ఏముంటుందంటే అతను ఇంతకుముందు ఎక్కడో డాగ్స్ని ఏవో కొడుతూ ఉంటాడము, చంపడము, ఏదైనా రాయేసి కొట్టడం, అది వాటికి తెలుస్తాయి. అందుకే అవి అటాక్ చేస్తాయి. అలానే కాదు, స్పెషల్గా అదేనండి పిచ్చి కుక్కలు అనే కేటగిరీ. పిచ్చి కుక్కలు అని అంటే అది మంచి చెడ్డ అనేది వాటికి తెలియదు కదా. అన్ని డాగ్స్ పిచ్చి కుక్కలు ఉండవు మీకు. అయితే ఇప్పుడు ఒక పని కట్టుకుని కరిచినవని అని అంటే వెళ్తూ రిటర్న్ వచ్చి కూడా కరిచేస్తాయి. అంటే నాకు కూడా ఒక షెల్టర్కి వెళ్ళినప్పుడు, ఒక మేడం వాళ్ళ షెల్టర్కి వెళ్ళినప్పుడు, ఇది 6 years బ్యాక్ జరిగిన సంగతి. అయితే ఆవిడ కరిచినప్పుడు పెయిన్ వస్తే నేను కూడా ఏడుస్తాను, నేను మనిషిని అంతే కదా. సో ఏంటి అంటే అది అప్పటి వరకు అందరితో మాట్లాడి ఆ రోజంతా ఫుడ్ ఫీడింగ్ పెట్టింది ఆవిడ. ఒక 2 days ఆవిడ షెల్టర్లో 3 days ఉన్నాను. సడన్గా వచ్చేసి కరిచేసింది. నేను వెళ్ళిపోతాను అని ఆవిడకి ఆ రోజు చెప్పాను అని చెప్తున్నాను. వెళ్ళడం ఇష్టం లేకపోతే అవి మనకి వెళ్ళకూడదు అన్నదానికి కూడా ఆపుతాయి. చెప్పలేవు కదా. కాలు ఆ డాగ్ పేరు నాకు బాగా గుర్తుంది. ఆ డాగ్ కూడా పాపం రీసెంట్గా ఎక్స్పైర్ అయిపోయిందని విన్నాను 2-3 years బ్యాక్. నాకు ఈ సంఘటన జరిగి 6 years అవుతున్నట్టుంది, 2022. అంటే మనిషి తర్వాత ఒక అది చెప్దాం అనుకుని రోజు కాలు తినవా నాన్న, నువ్వు తినవా అని రోజు అన్నిటినీ పలకరించేటప్పుడు ఆ షెల్టర్లో అది మాత్రం వచ్చి పక్కన కూర్చునేది. నాకు భయం వేసేది. అది కరుస్తుందమ్మా అని చెప్పి ఆవిడ అరిచేది. నేను మాత్రం దాని పక్కకి వెళ్ళి కూర్చునేదాన్ని కదా. అది వచ్చి మా పక్కన కూర్చునేది. వెళ్ళిపోతానని మార్నింగ్ ఆవిడకి 2 days ముందు చెప్పాను, ఏమండి రేపు వెళ్తానండి అని. సరేలే అన్నారు ఆవిడ. నెక్స్ట్ డే ఏమండి వెళ్తానండి, సరేలే అన్నారు. నెక్స్ట్ డే వెళ్తానండి ఈరోజు కంపల్సరీ అని చెప్పి బయలుదేరుతాను. ఇంకా ఆఫ్టర్నూన్ అనగా 3 o'clockకి 4కి అనగా 12 to 1 వరకు ఖర్చేసింది. నేను వెళ్ళిపోతానంటే నువ్వు ఖర్చేసావు నాకు అర్థమైంది, కానీ నాకు అక్కడ డాగ్స్ ఉన్నాయి కదమ్మా అని నేను చెప్పాను. అప్పుడు నేను నీతో అస్సలు మాట్లాడను, నేను వెళ్ళిపోతానంటే నువ్వు ఖర్చావు, నన్ను కరవలసిన అవసరం ఏంటి నీకు
అని మాట్లాడితే ఒళ్ళోకి వచ్చి పడుకుని పోతే నేను గజగజ వణికిపోయాను. ఇప్పుడు నా డాగ్స్ నాకు అలవాటు, ఆవిడ డాగ్స్ ఆవిడకి అలవాటు. రెస్క్యూ అంటే ఏదో విధంగా అది ఏదో కట్టేసి తీసుకెళ్తాం, అది మంచిదిగా వింటుంది, ఇలా చేపెడతాము. ఎప్పుడైనా సరే డాగ్ని తీసుకునేటప్పుడు ఎవరైనా ముక్కు మీద ఇలా ఇలా చూపిస్తూ ఇలా నెత్తి మీద చేపెడుతూ టచ్ చేయకూడదు. ఫస్ట్ ఇలా మాట్లాడాలి. ఏ డాగ్కైనా రిసీవింగ్ కింద ఇట్లా షేక్ హ్యాండ్ ఇయ్యమ్మ అన్నట్టు ఇట్లా కాలు దగ్గర చేపెట్టాలి. సో ఇది ఫస్ట్ రిసీవింగ్ యానిమల్స్కి, వాటికి, ఆ డాగ్స్కి. కింద పెడితే చేయి గరుస్తుంది అన్న భయంతో నెత్తి మీద పెడితే ఆ ప్రాబ్లం ఉండదు, కానీ నెత్తి మీద అయితే కరవదా ఏంటండి, పళ్ళు ఇలాగా ఇలా హెడ్ ఇలాగా ఇలా తప్పించుకోవచ్చు కదా చెయ్యి పైకని, ఇట్లా పెడితే డైరెక్ట్ కాటేస్తుంది అన్న భయం ఉంటుంది. అంటే ఎప్పుడైనా దాని దగ్గరికి వెళ్ళి ఇలా ఇది డాగ్ అనుకోండి, ఇలా కాదు, ఇలా ఈ గ్యాప్లో మనం విషింగ్ చేయాలి, ఇలాగ అనుకుంటూ ఇలా వెళ్ళాలి. ఓకే అది సౌమ్యంగా ఉంది, మంచి అండర్స్టాండింగ్ ఉందంటే షేక్ హ్యాండ్ ఇస్తుంది, అన్నీ చేస్తుంది, పప్పీస్ ఇస్తుంది, అన్నీ చేస్తుంది. ఎప్పుడైనా డైరెక్ట్గా డాగ్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా ఇట్లా అనకూడదు. దాన్ని ఫస్ట్ మేము ఎంత రెస్క్యూస్ చేసినా కూడా ఫస్ట్ దాని ఎంత పెయిన్ఫుల్ ఉన్నా ఏమైంది నాన్న అలాగని మాట్లాడుకుంటూనే వెళ్తాం. ఏ డాగ్ గబుక్కుని వెళ్ళి రోడ్డు మీద వెళ్తూ హాయ్ అని ఇలాగాను అదే అటాక్ చేస్తుంది. మనం ఎంత రెస్క్యూస్ చేసినా, ఎంత అనిమల్ లవర్స్ అయినా, ఎంత ఎన్జిఓస్ అయినా డైరెక్ట్గా ఎప్పుడు కూడా వాళ్ళు అట్లా టచ్ చేయరు. ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తూ ఉంటారు, ఎవరు ముక్కు మొహం తెలియని వాళ్ళు హాయ్ అని మీకు కొడితే ఎలా ఉంటుంది? తిరిగి కొడతాం. మీరు కొడతారు మనిషి కాబట్టి, ఆ కుక్క గాడు కరుస్తుంది. అంటే నార్మల్గా ఒక మనిషి తన ప్రేమని కానీ, జాలిని కానీ, లేదా బాధ వస్తే ఏడవడం కానీ, సో ఈ ఎమోషన్స్ అన్నీ ఒక మనిషి చేసినట్లు నెక్స్ట్ పర్సన్ ఎవరైనా అట్లా వెళ్ళిపోయి జంతు జీవరాశులలో అది కుక్కే అయి ఉంటుంది అని చెప్పి, లైక్ అంటే మనకి ఇప్పుడు మన సరౌండెడ్లో ఉన్న యానిమల్స్ ఏవైతే ఉన్నాయో అది బాధ వచ్చిందంటే దానికి తెలుస్తుంది. అండ్ స్టాచ్యూలు కూడా ఏర్పాటు చేశారు కుక్కల కోసం, అవి యజమానుల కోసం వెయిట్ చేసిన సిచ్యువేషన్స్ కానీ కొన్ని ఇప్పుడు ఇంటర్నెట్లో చూస్తుంటే ఎంత క్యూట్ అనిపిస్తుంది. అవి ఓన్లీ నాట్ డాగ్స్ అండి, అన్నీ మాట్లాడతాయి. మీరు ఇప్పుడు ఇక్కడ దేశంలో మన ఇండియాలో చూస్తే కుక్కలకే వీళ్ళు ఎంత బాధపడుతున్నారు. బయట దేశాల్లో చింపాంజీలని, మొసల్ని, బల్లుల్ని, పులుల్ని కూడా పెంచుతున్నారు ఏదో పెద్ద డాగ్ లాగా. సో ప్రతి యానిమల్స్ ఎంత పెద్ద పులైనా ఒక మనిషి పెంచుతున్నాడంటే ఒక తండ్రి ఒళ్ళో ఆ తల్లి ఒళ్ళో ఉన్నట్టు ఉంటున్నాయి, వింటాయి. జంతువుకి కూడా కావాల్సింది ప్రేమానురాగాలి. అయితే ఆ ప్రేమించే వ్యక్తి ఉంటే ఎంత పెద్ద మృగమైనా బెండ్ అవుతుంది. పక్షులు మాట్లాడతాయి, పిల్లులు మాట్లాడతాయి, గంటల తరబడి. ఇప్పుడు అసలు మీరు వాటి లైఫ్లోకి ఎంటర్ అయితే మనిషి జీవితాన్ని మర్చిపోతాం. అసలు ఎన్నో మాట్లాడతాయి, కథలనివ్వు, పలకరిస్తుంటాయి. సో వాటితో కనెక్ట్ అవ్వాలంటారు అంతే. ఎక్కువసేపు అక్కర్లేదు, జస్ట్ మీరు ఒక్క బిస్కెట్ వేస్తే అవి వస్తాయి. అలా ప్రేమతో మాట్లాడుతుంటే అవి అలాగా అని ఏదో చెప్తూనే ఉంటాయి, ఏదో ఒకటి చెప్తుంటాయి. తోక ఊపేది అయితే తెలుసు నాకు, తోక ఊపుతుంది మాట్లాడితే. అవి ఏమని మాట్లాడితే అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయటకు వెళుతూ మీ ఇంటి దగ్గర నుంచి మీరు మీ ఆఫీస్కి కొంత డిస్టెన్స్ ఉంటుంది. ఆ డిస్టెన్స్లో మీరు పలకరించేలోపు సగం వరకు అవి కూడా వచ్చేస్తాయి. నువ్వు వెళ్ళకు, నువ్వు ఇక్కడే కూర్చో, నాతో ఆడుకో. వాటికి కూడా మనతో కలవాలి, మాట్లాడాలి, ఆడుకోవాలి, మాకు ఒక ఇల్లు ఇస్తే బాగున్నాను, వీళ్ళతో ఉండిపోవాలి అన్న కోరిక కూడా పట్టుకుంటాయి. దేనికైనా అంటే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఇంటి యజమాని కావచ్చు, ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే బస్సు సౌండ్ వినిపించి చిన్నపిల్లలు రావడం, లైక్ స్కూల్ బస్సులు వచ్చాను, బస్సు కీ సౌండ్ వినగానే వెంటనే లేచి సపోర్ట్ చేయడం. కీ సౌండ్ కాదండి, బండి వీళ్ళకి ఇంట్లో బండి సౌండ్ అనేది అసలు ఎంత సైలెన్సర్ వీళ్ళు సైలెంట్గా వచ్చినా కూడా వీళ్ళు వెహికల్ని సైలెంట్గా తీసుకొచ్చినా అది మీకు ఎప్పుడైనా 100 మీటర్స్ అవతల నుంచే గుర్తిస్తాయి. వాటికి ఆ పవర్స్ ఉన్నాయి. అంటే మీరు ఇప్పుడు ఈ సందు నుంచి ఆ సందు వరకు వాళ్ళు టర్న్ అవుతున్నారంటే వీళ్ళకి తెలిసిపోతాయి. రెడీ స్టార్ట్, వీళ్ళు ఇక్కడ అరుస్తూనే ఉంటారు. చాలా కొన్ని క్యూట్ పప్పీస్ కూడా వాళ్ళకి ఇష్టమైన పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అని చెప్పి స్టెప్స్ అన్నీ దిగి పరిగెట్టుకుంటూ చిన్న చిన్న క్యూట్ వీడియోస్ చూస్తుంటే ఎంత ప్రేమ ఉంటాయి వీటికి అని. డాగ్ విలువ ఒకటేనండి, ఇది ఇండియన్ బ్రీడ్ అయినా లేకపోతే అది బ్రీడర్స్ అయినా బ్రీడ్ డాగ్ అయినా కానీ వాటి ప్రేమ ఒకటే, వాటి విశ్వాసం ఒకటే. అది బ్రీడ్ డాగ్ అని కదా విశ్వాసం తక్కువ చూపించడము, వీధిలో కుక్క కదా అని చెప్పి అలాగ ఉండదండి. అంటారు కదా కుక్కకున్నంత విశ్వాసం కూడా నీకు లేదు అని. ఎవ్వరికి ఉండదు, భూప్రపంచం మీద ఎవరికి ఉండదు. అసలు పవర్ఫుల్, కాలభైరవుడు అంటే పవర్ఫుల్. మీరు శ్మశాన వాటికి వెళితే మనుషులందరూ చనిపోయి వాళ్ళందరూ వెళ్ళిపోతారు, కానీ కాష్టంలో శ్మశాన వాటికలో
మీరే కాశీ పురాణమే కుక్క కోసం, కాలభైరవుడి కోసం. అవును. మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు ఏ శ్మశాన వాటికి వెళ్ళండి, అక్కడ కనీసం 4-5 కుక్కలు అక్కడ పడుకుని ఉంటాయి. మీరు శవాన్ని కాల్చడానికి వెళ్ళినప్పుడల్లా చూసినా, మామూలుగా ఏ బరియల్ గ్రౌండ్లో చూసినా కూడా డాగ్స్ ఉంటాయి అక్కడ. వాటికి చాలా పవర్ఫుల్. రాత్రి అయితే 12 అయితే 11 అయితే అరవడం స్టార్ట్ చేసా అంటే అందరూ అబ్బా ఏం అరుస్తాయి అబ్బా అంటే వాటికి నెగిటివ్ ఎనర్జీ కనబడతాయి ఫస్ట్. తెలుస్తుందా అంటే ఆత్మలు కనిపిస్తాయా వాటికి? అంటే ఇప్పుడు ఆ మనుషులు చనిపోయిన వాళ్ళందరూ ఆత్మలు అయిపోరు. తీరని కోరికలతో ఉన్నవాళ్ళు, సూసైడ్ చేసుకున్న వాళ్ళు, అవి వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళే అవే మొండి ఇవి ఆత్మలు అయిపోతాయి. సో ఆ ఆత్మలకి వీటికి కనపడతాయి ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ గుడ్లగోబుకి, ఆవుకి, కాలభైరవుడికి, నెక్స్ట్ అలాగే ఇంకా కొన్ని మూగజీవులకి కనపడతాయి. సో అలాంటప్పుడు ఆ మూగజీవులకి ఏవైతే కనపడతాయో, గుడ్లగోబు కూడా మీకు ఆ టైంకి అరుస్తుంది. మీకు 12-1కి అంటే మీరు ఆ టైంకి మూవీకి వెళ్ళారనుకోండి, అలాగ అది పలకరించినట్టు అది అరుస్తుంది. అంటే అది మీరు వెళ్తున్నారు ఇప్పుడు బయటికి, మళ్ళీ వచ్చేటప్పుడు కూడా అదే. మీకు ఊర్లలో తెలుస్తాయి ఇవి, ఇక్కడ సిటీల్లో ఉండవు కదా, ఉండవు కాబట్టి తెలియదు. సో అలాగా వీటికి కొన్ని నక్కలకి, తోడేళ్ళకి, మెయిన్ కుక్క జాతి, నక్క, తోడేళ్ళు, కుక్క, గోమాత. అంటే ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఈ ఐడియా అసలు? నేను చిన్నప్పటి నుంచి మా నాన్నగారు చెప్పేవారు. మేము చిన్నప్పటి నుంచి ప్రాణం మూగజీవాలంటే ఒక 70 క్యాట్స్, 70 క్యాట్స్ మొత్తం ఒక అమ్మ, అవన్నీ పిల్లలే, పిల్లలు అలాగ ఒక 70 క్యాట్స్, ఒక 40 డాగ్స్, ఒక మంకీ, స్క్విరల్స్ అన్నీ పెంచాం. మాది టెంపుల్స్ ఊర్లలో, అక్కడ అన్నీ మా నాన్నగారు, మా అన్నయ్యలు, మా చెల్లెలు, మేమందరం కూడా యానిమల్స్ చిన్నప్పటి నుంచి బాగా ప్రాణం అనమాట. ఓకే, మూగజీవాల ప్రాణం మీరు కూడా? మేము కూడా మూగజీవులమే. ఓకే. వాటి ప్రాణం అయినప్పుడు, వాటి తల్లులు అయినప్పుడు మరి నేను మూగజీవిని, కాకపోతే వ్యక్తపరచగలుగుతున్నాం అంతే. మనం నోరుంది చెప్తున్నాం అంటే వాటికి ప్రాణంగా పెంచినప్పుడు కంటేనే పిల్లలనండి, ప్రేమని కాదు. ఇప్పుడు ఒక వ్యక్తి ప్రేమించారు అంటే వాళ్ళు ప్రేమిస్తేనే ఆ ప్రేమను వాళ్ళు వ్యక్తం చేశారు. మన ప్రేమని తల్లిలా ప్రేమిస్తున్నాం. అంటే ఎవరైనా అన్నారా, లైక్ ఇప్పుడు మన బంధువుల్ని మనం పట్టించుకోని సిచ్యువేషన్ ఉంటుంది, అది ఎవరు ఏం చేస్తున్నా కూడా పట్టించుకోరు, కనీసం ఎలా ఉన్నారు ఏంటి అనేది కూడా మాట్లాడరు. అవునండి, ఇప్పుడు 20 ఏళ్ళు అవుతుంది ఇలా మారి, ఎవరి రిలేషన్స్ వాళ్ళు ఇది పట్టించుకోక ఇదేని. ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ప్రేమను పట్టించుకోవడానికి మేము ఉన్నాం. అది అలాంటిది. అంటే ఇప్పుడు మీరు ఇన్ని కుక్కల్ని పెంచుకుంటూ ఉన్నారు, 1-2 అంటేనే వాటి సౌండ్స్తోనూ. మాకు ఇప్పుడు డే అండ్ నైట్ ర్యాపిడ్ ఫోర్స్ అనండి, నిద్ర ఉండదు. కానీ అవి అరుస్తూ ఉంటే అవి ఏదో ఆన్సర్ చెప్తున్నాయని నైట్ 12 అయినా 1 అయినా గేట్ తీసి వెళ్ళి చూస్తాను. సీరియస్గా వచ్చిన ప్రతి దానికి నేను పోలీసుని పిలుస్తాను. అక్కడ ఉంటారు, దొంగలు ఉంటారు, తాగుబోతులు ఉంటారు. ఆ టైంకి నేను పిలుస్తాను, ఖచ్చితంగా పోలీసులు వస్తారు, సపోర్ట్ చేస్తున్నారు. బాగుంది కూడా వాళ్ళ హెల్పింగ్, వాళ్ళ సపోర్టింగ్ బాగుంది. midnight 2 అయినా 1 అయినా ఫుల్ హాల్చాల్ చేస్తారు. అవి వీళ్ళు చెప్తేనే మాకు తెలుస్తుంది. అంటే ఒక్క కుక్క 2 కుక్కలు ఇంట్లో ఉంటేనే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏంది మీ కుక్క గోల ఊరికే అరుస్తూ ఉంది ఏంటి అని అంటూ, మరి మనుషులు అరిచినప్పుడు మీరు 21 కుక్కల్ని పెంచుతున్నారు, వాటి సౌండ్స్ కానీ లేదా నైట్ వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ కానీ అట్లా ఏమైనా గొడవలేనియా చుట్టుపక్కల? చాలా ఉంటుంది. మామూలుగా వాళ్ళ ఇంట్లో గొడవలు ఆడుకోకుండా ఉంటారా ఏంటి? కామ్గా మూతికి టేపేసుకుని ఎవరైతే ఉండరు. ఇంట్లో మనుషులు అరిచేదేమో, మరి కుక్కలు వచ్చి కంప్లైంట్ చెప్పవు కదండి. మూగజీవాలు వచ్చి మనుషులు చేసే హరాస్మెంట్ చెప్పవు, మనుషులు మాత్రం నోరుంది కదా అని మూగజీవాల మీద అనేస్తూ ఉంటారు. అది ఎంతవరకు రైట్? ఒకరోజు కుక్కకు నోరు వచ్చి ఒక మనిషిలాగా మాట్లాడమ్మా అంటే ఒక కుక్క వచ్చి మాట్లాడితే వాళ్ళ ఆవేదన అంతా బయటకు వస్తుంది. పిచ్చి తిడుతుంది కావచ్చు, ఫుడ్ పెట్టట్లేదు, ఫుడ్ పెట్టడం లేదు, మమ్మల్ని అందరు కొడుతూ ఉంటారు. మేము అసలు అక్కడెక్కడో చిన్నపిల్లని తల్లి వదిలేసింది, అందుకని మేము అటాక్ చేసాము. ఆ తల్లి అంత ఒకప్పుడు మా నాన్నగారు వాళ్ళు ఎలా పట్టుకుని వెళ్ళేవారు, అసలు చెయ్యి వదలరు. ఇప్పుడు అక్కడ బేబీ నడుస్తుంది, ఏది 1 year 2 years బేబీ అక్కడెక్కడో 15 అడుగులు 20 అడుగుల దూరంలో నడిస్తే, ఇక్కడ పేరెంట్స్, సింగిల్ పేరెంట్, ఒక పేరెంట్ కానీ ఒక తండ్రి కానీ తల్లి కానీ లేకపోతే గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ వాళ్ళ ఉప్పర్ మీటింగ్లో వాళ్ళు ఉంటారు. ఈ పిల్లని వదిలేస్తారు. మరి 4-5 రోజుల నుంచి తినని కుక్కలు ఏవైనా ఉన్నా, బయట ఫుడ్ ఏమైనా తినకపోయినా, ఆ పిల్ల దగ్గర చిప్స్ ప్యాకెట్ ఏదైనా ఉంటే లాక్కుండా వస్తే
అది 4 కలిపి ఆ చిన్న పిల్లని కింద పడేస్తాయి. కింద పడేసాయి అంటే ఇప్పుడు ఆ మామూలుగానే మూగజీవి అంటే మాంసాహార జీవి కుక్క అంటే. సో అలాంటప్పుడు పడిపోయినప్పుడు ఎవరైనా ఒక కొద్దిసేపు పట్టించుకోకుండా వాళ్ళు ఎంజాయ్లో వాళ్ళ టైంపాస్లో వాళ్ళు ఉన్నారనుకోండి, సో అవి అటాకింగ్ అనేది చేసిన తర్వాత చీల్చేస్తాయి ఇక ఆటోమేటిక్గా. సో కంటికి రెప్పలు మన ఒళ్ళుని మనం కాపాడుకున్నప్పుడు మన ప్రెమిసెస్ చుట్టూ మన పిల్లల చుట్టూ మనమే ఉండాలి. సో మీరు అన్నట్టుగా ఇప్పుడు ఒకరోజు డాగ్కి అవకాశం వస్తే దేవుడు ఒక వరాన్ని ఇచ్చి ప్రపంచం అంతా వినేటట్టు మాట్లాడితే కనుక నిజంగా మనుషులందరిలోని చాలా గొప్ప నాలెడ్జ్ పెరుగుతుంది. నాకు తెలిసి ఇప్పటికీ మనుషులు చాలా మారాలండి. ఎందుకంటే ప్రేమ అనేది భార్య పిల్లలు తల్లిదండ్రులని అందరిని గౌరవించాలి. అలా గౌరవిస్తూ ఈ మూగజీవులకి సేవ చేసి పచ్చని మొక్కలకి దగ్గర తీస్తేనే మనకి కోటి ఆశీర్వాదాలు. అది అలా ఎవరైనా అంటే ఇప్పుడు తోడుగా ఉన్నారా, మీరు ఒక్కళ్ళే రన్ చేస్తారు? లేదండి, నేను ఒక్కదాన్ని. నాకు ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ చాలా దూరం ఉంటాం కదా అని చెప్పి ఎవరు సపోర్ట్ చేయరు. దగ్గరగా ఉన్నా కూడా చేయరు, చేస్తూ ఉంటారు. కానీ వాలంటీర్స్ కానీ ఎవరైనా కానీ దగ్గరగా ఉన్నా చేయలేరు. ఎవరిది వాళ్ళ వర్క్ వాళ్ళకు ఉంటుంది. యాక్చువల్గా రెస్క్యూ అంటే చాలా హెవీ వర్కే, మాటల్లో చెప్పడం కాదండి, చాలా హెవీ వర్క్ అది. ఎందుకంటే చాలా డేంజర్ జోన్లో ఉంటాయి. ఇప్పుడు ఎన్జిఓ మేడంలు అవనివ్వండి, యానిమల్ రెస్క్యూవర్స్ అవనివ్వండి, యానిమల్ లవర్స్ అవనివ్వండి, ఎవరైనా కానీ వాళ్ళ ఒక పెయిన్ఫుల్ అది వచ్చింది అని అంటే మొత్తం ట్రీట్మెంట్ జరగాలి, డాక్టర్కి ఫోన్స్ చేయాలి. డాక్టర్ వాళ్ళకి ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఎన్జిఓస్ ఉంటారు, ఎక్కడో రెస్క్యూవర్స్ ఉంటారు. అది ఏదైనా సరే మనకి ఎవరైనా సపోర్ట్ చేద్దాం అనుకున్నప్పుడు కొంతమంది పిల్లలు కూడా చదువుకున్న పిల్లలు ఉంటారు, క్యాచర్స్ ఇన్ టైం ఉండరు. సో అలా గబుక్కున అంటే మనకు ఎలా సపోర్టింగ్ చేస్తారంటే మ్యాండేటరీగా ఆటో ఛార్జెస్, లేకపోతే ట్రీట్మెంట్కి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి అని ఎన్జిఓస్ చెప్తారు. అలాగే ఇమీడియట్గా మన దగ్గర సదుపాయాలు లేనప్పుడు మన షెల్టర్లో పిల్లలకైనా సరే బయట ఏవైనా సరే మూగజీవులకి ఏదైనా జరిగిన ఎన్జిఓస్ సపోర్టింగ్ అయితే ఉందండి. సో మీకు కూడా కొంతవరకు ఏమన్నా కొంతవరకు కాదండి, బాగానే చేస్తారు. మొత్తం అంతా చేయాలంటే వాళ్ళకి పెయిన్ఫుల్లే. బయట ఎవరైనా డొనేషన్స్ అందితే అంటే మీరెందుకు అంటే ఎన్జిఓ క్రియేట్ చేసుకోండి, కానీ ఎందుకంటే డొనేషన్స్ వస్తాయి. సో ఈ కుక్కలే కాకుండా ఇంకొంచెం ఎక్స్ట్రా ఎక్కువ అంటే మన పోనీ ఎన్జిఓ అవుదామంటే చూడండి అండి, అది ఎన్జిఓ అవడం అంటే చిన్న మాట కాదు, చాలా స్ట్రెస్ ఉంటుంది. ఎక్కడికంటే అక్కడికి వెళ్ళాలి. సరే అన్నిటికీ వెళ్దాం అంటే మనకి ఒక టీం మెంబర్స్ ఉంటే బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు నేను ఇలా చేస్తున్నానని తెలుసు, సో ఇలా చేస్తున్న కొంతమంది ఒక టీం మెంబర్స్ అయ్యి ఒక టీంలా ఫాలో చేసుకుంటే ఎన్జిఓస్ అవ్వగలం. సో కొంతమంది మేము ఇలాగే చేసుకుంటాం అనబట్టి ఇట్లా అయిపోయాం. సో ఎన్జిఓ చేయాలని నాకు కూడా కుతూహలం ఏం లేదు మేడం, కానీ ఎన్జిఓ చేస్తేనే కంపల్సరీగా మీకు షెల్టర్ ఇప్పిస్తాము. సో షెల్టర్ పడిపోయింది ఆల్రెడీ. పాత షెల్టర్కి నేను 12 months నుంచి రెంట్ ఇవ్వలేదు. కొత్త షెల్టర్ 3 months ఇప్పుడు అయిపోయింది ఆల్రెడీ. 3 months నుంచి ఆవిడకి రెంట్ ఇవ్వట్లేదు. ఇప్పుడు నేను నీకు ఇవ్వనమ్మా వేరే వాళ్ళకి ఇస్తానంటుంది ఆవిడ. సో మ్యాండేటరీగా డొనేషన్స్ అనేది ఎవరో ఒక దాతలు రెంట్ పే చేయడానికి షెల్టర్ వేయడానికి వస్తే లీగల్గా మాకు కొన్ని రైట్స్ ఉంటే ఎన్జిఓస్కి ఒక్కరికి కూడా బర్డెన్ అన్నీ చేయాలంటే మేము చేసే పని మేము కొంత చేసుకుంటుంటే వాళ్ళకి చేసే వాళ్ళు కొంత చేస్తుంటే వాళ్ళకి కూడా కొంచెం రిలాక్స్ ఉంటారని అనుకుంటున్నాను. క్లారిటీ తెలియదు అంతే కదా. ఏదో ఒక చిన్న సపోర్ట్ ఉంది అంటే మీరు ఒక్కళ్ళే చేస్తున్నారు అంటే అది ఇంకా గ్రేట్ థింగ్. నాకు ఎందుకులే, నాకు వస్తున్న రూపాయి నేను తినచ్చు. రూపాయలు ఏం రావండి, రూపాయలు అడిగినా కూడా వీటికే పాలకే పెరుక్కో కూడా నేనేమి వర్క్ చేయట్లేదండి. ఇవి నేను వర్క్ చేయడానికి వెళ్ళడానికైనా సరే బయట ఇవేం ఊరుకోవు, ఇవి ఖర్చు చేసుకుంటే కంపల్సరీగా బయట ఎవరొకళ్ళ దాతల సహాయంతోనే నేను ఫుడ్ ఇస్తున్నాను. ఎన్జిఓస్ సపోర్ట్, కొంతమంది బియ్యం ఇస్తారు, ఒకసారి బియ్యం ఇస్తారు, ఇంకో మేడం బియ్యం ఇస్తారు. అంటే ఒక మేడం ఫుల్ఫిల్గా మనకి రైస్ ఇస్తారు. ఆవిడే అన్నీ చాలా మటుకు చేశారు. ఇప్పుడిప్పుడే ఆవిడ చేయి కొంచెం బాగా టైట్ ఉంది. ఓకే. సో వాటికి ఫుడ్ కానీ పాలు కానీ మొత్తం అన్నీ అందటం లేదు. వండి పెట్టడం, క్లీనింగ్ అన్నీ నేనే చేస్తున్నాను. అవన్నీ చేయాలంటే బయటకు వెళ్ళి ఏం చేయలేం కదా. చేయాలంటే పర్ఫెక్ట్గా అక్కడ ఒక వర్కర్ ఉంటే మనం ఏదైనా చేయగలం, బిజినెస్ కానీ. అసలు ఎన్జిఓల మీద మీ అభిప్రాయం ఏంటి? ఎంతవరకు వర్క్ చేస్తున్నాయి, ఎన్ని ఉంటాయి? ఇప్పుడు కామన్గా చాలా ఎన్జిఓలు ఉన్నాయి. సో ఏది ఎంతవరకు వర్క్ చేస్తుంది? అవి కొన్ని ఏంటి అంటే డొనేషన్స్ తీసుకుంటారు, కానీ వర్క్ విషయంలో ఇంప్లిమెంట్ అవ్వడం అంటే చెయ్యరు. కొంతవరకు సహకరించడం కానీ నాకు తెలిసినంతలో ఎన్జిఓస్ బాగానే చేస్తున్నారు. ఇప్పుడు బ్లూ క్రాస్ వాళ్ళు కానీ, లేకపోతే ఇప్పుడు అమల మేడం వాళ్ళు కానీ బ్లూ క్రాస్ వాళ్ళు, లేకపోతే మన ఆసరా ఫౌండేషన్ మేడం వాళ్ళు కానీ
మళ్ళీ మన బ్రీత్ ఫౌండేషన్ వాళ్ళు కానీ నాకు సపోర్టింగ్ కూడా చేస్తున్నారు మేడం. బ్రీత్ ఫౌండేషన్ వాళ్ళే నాకు సపోర్టింగ్. ఏదైనా పప్పీస్ రెస్క్యూస్ ఉన్నా ఇమ్మీడియట్గా వాళ్ళే ఆటో చార్జెస్ ఇవ్వడము, డైరెక్ట్గా ఏదో ఎవరో ఒక మెంబర్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ నాకు చేస్తున్నారు. ఆసరా ఫౌండేషన్ మేడం కూడా నాకు సపోర్ట్ చేశారు. ఏదో వాళ్ళకి కలిగిన దాంట్లో ఒకసారి 2 సార్లు ఏదో ఒక ఫౌండేషన్ వాళ్ళు ఎవరో ఒకళ్ళు సపోర్ట్ అయితే చేస్తారు. ఇప్పుడైతే అందరూ కొంచెం టైట్లో ఉన్నారు. ఓకే, అంటే ఇప్పుడు చూసే ఆడియన్స్కి మీ తరపు నుంచి అండ్ యానిమల్ రెస్క్యూర్గా ఏదైనా సహాయం కానీ లేదా ఏదైనా ఒక చిన్న మాట ఎక్కడైనా కనిపించినప్పుడు మీకు ఫోన్ చేయడం కానీ లేదా మీకు ఏదైనా వాళ్ళ తరపు నుంచి యానిమల్ లవర్స్ కనిపించింది వచ్చినంత మాత్రాన నేనేం చేస్తానండి, నేను రెస్క్యూ చేస్తాను. నేనేం అందుబాటులో ఉండను, నేను ఎక్కడో ఉంటాను. నాలో ఇప్పుడు రెస్క్యూర్స్ అంటే చాలా మంది ఉంటారు, సెల్ఫ్ వాళ్ళు కాపాడడానికి లేదా మీకు డొనేషన్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ఒక మాట చెప్పండి. అంటే నాకు నా షెల్టర్ మొత్తం పడిపోయింది. సో ఇప్పుడు వేరే ల్యాండ్ ఒకటి తీసుకున్నాం, దానికోసం ఇప్పుడు నేను ఉండడానికి కూడా అక్కడ ఖాళీ స్థలమే ఉంది. అక్కడ రూమ్ లేదు, బాత్రూమ్ లేదు. వాళ్ళకి బాత్రూమ్ అవన్నీ వేయించాలంటే మళ్ళీ రెంట్ ఎక్కువ అడుగుతారంట. ఎవరైతే ల్యాండ్ ఓనర్ ఉన్నారో వాళ్ళు 15,000 to 20,000 అడుగుతారు. ఇంకా షెల్టర్ వేయించడానికి, రూమ్స్ వేయించడానికి. ఓకే, రూమ్స్ లేవు, ఓపెన్ ల్యాండ్ ఉందన్నమాట. సో మనకి ఇప్పుడు రూమ్ కావాలి, బాత్రూమ్ కావాలి, నెక్స్ట్ ఎవరో ఒకళ్ళు రెంట్ ఎవ్రీ మంత్ సపోర్టింగ్ కావాలి, ఫుడ్ ఫీడింగ్ కోసం సపోర్ట్ కావాలి, ఎగ్స్ కానీ మిల్క్ కానీ కర్డ్ కానీ ఇలాంటి పెడిగ్రీ కానీ, నెక్స్ట్ బెడ్షీట్స్ ఓల్డ్ ఫర్నిచర్ ఉంటే వాటికి బెడ్ లాగా పడుకోవడానికి అలాగా. సో ఎక్కడైనా మీ ఇంట్లో పనికి రాదు అనుకొని పక్కకి ఫర్నిచర్ ఏదైనా ఉంటే సరే, అంటే ఫ్రిడ్జ్ కానీ, అంటే ఓల్డ్ ఫ్రిడ్జ్ ఉంటే ఇప్పుడు వాటికి పాలు పెరుగు అవి పెట్టుకోవడానికి కావాలి. ఇప్పుడు మొన్న ఒక మేడం ఫ్రిడ్జ్ ఇచ్చారు మాకు, అది పాడైంది. ఓకే, సో వాటి ఐటమ్స్ పెట్టుకోవడానికి మనకేం లేదు, ఒక్కళ్ళ కోసం ఏమంత ఫ్రిడ్జ్లు పెడతాం. ఇప్పుడు ఫ్యామిలీ ఉన్నారు అంటే ఓకే, హ్యాండ్లింగ్ వేరే ఉంటుంది. సో అన్ని వీటికి సంబంధించిన మెడిసిన్స్ పెట్టాలన్నా ఏదైనా, ఇప్పుడు ఈ మెడిసిన్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని రేపు ఇవ్వండి అని డాక్టర్ గారు అంటారు. ఇప్పుడు ఆ ఫ్రిడ్జ్ మనం కూలింగ్లో పెట్టాలంటే స్పెషల్గా మనం పెట్టాలి. సో అలాగనమాట. ఎవరికైనా సరే ఏదైనా మూగజీవాలకి మాకు డొనేట్ చేయాలి అనుకున్న వాళ్ళ ఒక పాలు పెరుగు ఎగ్స్ లేకపోతే పెడిగ్రీను బియ్యము అలాగే ఓల్డ్ ఐటమ్స్ ఏవైనా ఉన్నా కూడా సహకరించినా మా షెల్టర్కు ఉపయోగపడితే నెక్స్ట్ రెంట్ కట్టడానికి ఎవరైనా ముందుకు వస్తే ఓనర్స్ సపోర్టింగ్ ఉంటుంది. సో ఇలాగ అనేక విధాలుగా ఇలాగ మాకు నెససరీస్ అయితే చాలానే ఉన్నాయి. అంతే కదా, ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు సహాయంగా వచ్చిన మా షెడ్ చూసి వాళ్ళకి జెన్యూన్ అనిపిస్తేనే సాయం చేయొచ్చు. మ్యాండేటరీగా నాకేం క్యాష్ ఏమి ఇవ్వక్కర్లేదు. పాలు ఇద్దాం అనుకున్న వాళ్ళు పాలు కిరాణా షాపుల వాళ్ళకి ఇస్తే అమౌంట్ వాళ్ళకి గూగుల్ పే ఆర్ ఫోన్పే వాళ్ళు చేస్తే వాళ్ళ నెంబర్లు ఇప్పుడు మనకి కాల్ చేసి మీకు ఏమంటారా అంటే నాకు అక్కర్లేదు, కిరాణా షాప్కి వేస్తే అదే వస్తువు నేను ఇంటికి తెచ్చుకునేది. వాటి కోసం వాటికి యూజ్ చేసుకుంటారు అనుకునే వాళ్ళు మాకు అక్కర్లేదండి. వాటికి సేవ చేసేటప్పుడు వాళ్ళకి రిలీజ్ అయ్యి వాళ్ళకి వేసేస్తే చాలు. మనకి ఇప్పుడు 9 లీటర్లు పెరుగు కావాలి, 9 లీటర్లు పెరుగుకి ఆ కిరాణా షాప్ వాళ్ళకి వేస్తే చాలు. మీకు తెలిసిన విషయమే, కిరాణా షాప్ వాళ్ళకి మనం పక్క నుంచి ఇలా డబ్బులు ఇచ్చి అంటే ఎవరైనా ఇస్తారా? ఎవరైనా వాడు వ్యాపారం వాడు వదులుకొని మనం అబద్ధాలు చెప్పినట్టు ఉండకూడదు కదా. అందుకే క్లారిటీ కోసం అని వాళ్ళకి వేసేస్తే మనం ఆ డబ్బులు తినేసి అని డౌట్ వాళ్ళకి ఉండదు కదా మేడం. అండ్ కుక్కలకి ఈ నాన్ వెజ్ ఎక్కువగా ఇష్టమని ఎక్కడన్నా చికెన్ మటన్ అలాగేం లేదండి. ఇప్పుడు ఆకలికి ఏం కావాలి? అన్నం కావాలి. అన్నంలో మనం ఏది పెడతామో వాటికి అన్నం కావాలి. మామూలుగా చికెన్ మటన్ అనేది అంటే ఇప్పుడు మనుషులు చికెన్లు మటన్లు అన్నీ తింటున్నారు. అట్లనే వాటికి కూడా. సో అది మూగజీవి అన్నాక ఇది మరి మనుషుల్లో కూడా నాన్ వెజ్ ఉన్నారు కదా మేడం. సో ఇప్పుడు అలాగే వీళ్ళకి ఏంటి అని అంటే మనం ఫ్రూట్స్ పెడతాం మా యానిమల్స్కి, అరటిపళ్ళు, నెక్స్ట్ అలాగే కొబ్బరి బొండ నీళ్ళు తాగిపిస్తాం, కొబ్బరి ముక్కలు తినిపిస్తాము. అంటే కొబ్బరి ముక్కలు రెగ్యులర్ అని కాదు. సో అలాగే పెడిగ్రీ తినిపిస్తాము, అలాగే బన్స్ తినిపిస్తాము, ఎగ్స్, ఇకపోతే ఇడ్లీ కానీ దోశ కానీ. మనిషి తింటాడో ఇవన్నీ ఇడ్లీలు దోశలు కూడా పెడతానండి, నేనైతే పెడతాను. చపాతి తినిపిస్తారా నోటితో లేకపోతే? చక్కగా తినిపిస్తాను. అవి మనం తినిపించినంత వరకు 1-2 వచ్చేలోపు 10 పడిపోతాయి కాబట్టి అన్నిటికీ ప్లేట్లో పెడతాం, ఒక్కదానికైతే నోట్లో పెడతాం. సో మనం ఒకదానికి తినిపించేలోపు 4 వచ్చేస్తాయి. అలాగా గుంపులో గోవింద అవుతాయి కదా, అవన్నీ ముక్కలు చేసేసి ఇడ్లీని పీసెస్ లాగా చేసేసి పెడతాం. నెక్స్ట్ ఇడ్లీ చట్నీలో వేసి పెట్టిసినా తింటాయి పాపం అవి. దోశలు పెట్టినా కూడా తింటాయి అట్లానే. సో అలాగే బ్రెడ్, వడలు, బోండా, అదే ఎవరో ఒకళ్ళు దాతలు ఇస్తే అవే. ఇప్పుడు మనకైనా
అంటే మా దగ్గర ఒక పాప అతను ఇడ్లీ అమ్ముతాడు. వర్షాలు ఉన్నాయి అమ్మ ఇప్పుడు సీజన్ వర్షాలు పడుతున్నాయి కదా తీసేసుకోండి మేడం మీకు తర్వాత ఇద్దరు కానీ డబ్బులు అని చెప్పి 40-50 ప్లేట్స్ ఇస్తాడు అతను. నాకు వద్దండి నేను నా దగ్గర ఇప్పుడు అమౌంట్లు ఏమంటా అమ్మ ఇప్పుడు నేను అమ్ముకోలేనని చెప్పి ఇచ్చేస్తాడు అతను. వాటిని నేనేం చేస్తాను ఒక పూట ఫీడింగ్ అయిపోతాయి ఓకే వాటికి ఇచ్చేస్తాను. వాటికి 1 టైం ఫీడింగ్ అయిపోతాయి కదా అతని దయ వల్ల అని మనం ఈరోజు డబ్బులు ఇవ్వక్కర్లేదు కదా వారానికో 10 రోజులకో ఎప్పుడో ఉన్నప్పుడు లేవంటే లేవు నాయనా కొద్దిగా ఆగండి అని చెప్తాను. సో మొత్తానికైతే మా దగ్గర మనుషులే ఉన్నారు 21 కిడ్స్ ఉన్నాయి మాకు. మేము కూడా ఆ జీవుల్లో ఒక జీవే కదా ఇప్పుడు ప్రాణం పోతే ఎవరిదైనా ఒకటే ఆకలి వేసినా ఒకటే అవి చెత్త చెదారాలు తింటే ఒక మనిషిగా మనం ఫుడ్ శాకాహారం వాళ్ళు శాకాహారం తింటారు మాంసాహారం వాళ్ళు మాంసాహారం తింటారు. మూగజీవులు ఆకులు అలమలు తినేవి అవి తింటాయి వాటిలో కూడా శాకాహారులు అనగా మేకలు ఇవన్నీ ఆకులు తింటాయి ఇవన్నీ నాన్ వెజ్ తింటాయి. ఏదైనా మనం పెట్టినది వెజ్జే పెడతాం కాబట్టి వెజ్జే తింటాయి. ఏది పెడితే అవి ఆకలి తీరాలి. ఎవరికైనా సరే 3 ఒకటేనండి ఆకలి నిద్ర చావు 4 పుట్టుక చావు నిద్ర ఆకలి ఈ 4 ఎవరికైనా ఒకటే మనిషికైనా మూగజీవులకైనా. మనిషి అయితే డబ్బులు ఇచ్చి కొనుక్కొని తింటారు అడుక్కునే వాళ్ళు ఉంటే అడుక్కుని తింటారు దొంగతనం చేసేవాళ్ళు అంటే దొంగతనం చేసుకుని తింటారు మూగజీవాలు అయితే ఏరుకుని తింటాయి. వేరియేషన్స్ ఇవి. బట్ చాలా శ్రమతో కూడిన పని అయితే అర్థమవుతుంది అండ్ చాలా శ్రమ మామూలుగా శ్రమ కాదు. ఒక క్యాచర్ ఒక జీవిని పట్టుకోవాలన్నా కానీ ఒక రెస్క్యూర్ డీల్ చేయాలన్నా ఎన్జిఓస్ ఇవన్నీ చేయాలన్నా చాలా బ్రెయిన్ చాలా పెయిన్ఫుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ పెయిన్లో మాకు చాలా సంతోషం ఉంటుందండి ఎందుకంటే వాటిని మేము ప్రాణాలు పోయే వాటికి మేము ప్రాణాలు ఇద్దామని చూస్తాం కదా అది చాలా పెయిన్ఫుల్ ఉంటుంది. అది మాకు చాలా ఇష్టంగా ఉంటుంది అయ్యో ఇది బతకాలి బతికితే బాగుండు మేము ఎంతో దీనిగా తీసుకుంటాం కదా. చాలా పెయిన్ ఎన్జిఓస్ మేడమ్స్ కానీ ఎన్జిఓ సార్ వాళ్ళు కానీ లేకపోతే రెస్క్యూర్స్ కానీ చాలా ప్రాణం పెట్టి మరి కాపాడాలని చూస్తాం. అది కాపాడాలి అది చచ్చిపోతే ఆ పెయిన్ మేము భరించలేము. అదొక 1 వీక్ మేము ఫుడ్ తినలేము అసలు. అంతే కదా అంత ప్రేమగా ఉండి మనం ఎటు వెళ్తే అటు వస్తాయి. నేను ఇప్పుడు ఈ పర్సనాలిటీ ఉన్నానంటే అదో ఫస్ట్ రీజన్ అదొకటి లేకపోతే బాగా తిని లావ్ అయిపోతానేమో. అంత కష్టపడతాయా? అసలు నేను తిననండి ఇప్పుడు కూడా ఏం తినలేదు నేను మార్నింగ్ నుంచి కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే సఫిషియెంట్ ఫుడ్ ఉండదు నాకు సఫిషియెంట్ మనీ ఉండదు. సో వీటికి డోనర్స్ ఇచ్చేది వీటికే పరిపూర్ణంగా అందదు. ఇంకా నాకెక్కడ నేను ఎక్కడో దగ్గర మెస్లోనే ఎక్కడో దగ్గర ఖాతా అనమాట. బట్ మీ ప్రయత్నానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. అంటే పర్సనల్గా మీకు మీరు కాకుండా ఒక కొన్ని 10ల సంఖ్యలు ఇప్పుడు 21 ఉన్నాయని చెప్తున్నారు. వాటన్నింటిని సంరక్షించడం వాటికి ఫుడ్ పెట్టాలి వాటిని కాపాడాలి వాటిని నేను చూసుకోవాలి అని చెప్పి మీరు తీసుకున్న స్టాండ్ బైకి ఇప్పుడు ఎవరికైనా ఇచ్చేద్దాం అనిపిస్తుంది మళ్ళీ అవి లేకపోతే మళ్ళీ నేను ఉండలేను అదో బెంగ. మళ్ళీ ఎలా చూసుకుంటారేమో. ఇప్పుడు ఎన్జిఓస్ మేడంలు కానీ పెద్ద పెద్ద షెల్టర్ ఉన్న వాళ్ళకి పెయిన్ఫుల్ ఏంటంటే వదులుకోలేక మాకేంటంటే పిల్లలతో సమానం. ఇమ్మీడియట్గా ఇన్ని రోజులు చూసి ఆలనా పాలనా చూసి ఇక్కడొక పప్పి అంత మా ఒంట్లోనే పడుకుంటాయి. చైల్డ్హుడ్ నుంచి ఇదే నేచర్. మరి ఈరోజు సడన్గా మా దగ్గర వాటికి మాకు పెట్టడానికి ఫుడ్ లేకపోయినా వాటికి వాటిని ఇచ్చేయాలని అనిపించదు. అడుక్కు తినైనా వీటిని పోషించాలనిపిస్తుంది. చాలా కనెక్ట్ అయిపోయి ఉన్నారు వాటితోని. అండ్ కనెక్ట్ అంటే చాలామంది ఇలాగే ఉంటారు మేడం ఇది పిచ్చి అనుకుంటారు కానీ అది ప్రేమ. ఆ ప్రేమ ఎన్ని కోట్లు ఇచ్చినా రోడ్డు మీద అడుక్కోవడానికే రెడీ. కానీ అలా అది ప్రేమ అంటే అదే తల్లిని ప్రేమించడం భార్యను ప్రేమించడం. సో ఇది కూడా ఇదే ప్రేమ. వీటి ప్రేమలో దూరితే నిజంగా వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలు కొడుకులు గురించి కూడా కొడుకు కదా వాడు తినగలడులే వాడు వడ్డించుకుంటాడు. భర్త కదా వచ్చారులే ఆయన వడ్డించుకుంటారు తింటారు అన్నది మనమే పెట్టాలి మనమే ఎత్తుకుంటాం చంటి పిల్లల. ఆఫ్కోర్స్ మన పిల్లలు కడుపుని పుట్టిన పిల్లల్ని ఎలాగైతే ఎత్తుకుంటామో ఇప్పుడు మన పిల్లలు పెద్దగా అయ్యారు కదా ఇప్పుడు వాళ్ళని ఎత్తుకోలేము అంత బలం ఉండదు అంత ఓపిక ఉండదు వీళ్ళని ఎత్తుకుంటాం పెట్స్ని. సో ఇవి ఒక విధంగా పిల్లలు అయిపోతారు మనకి. ఎదుగుతున్న కొద్దీ వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయినప్పుడు వీళ్ళు పిల్లలు ఉంటారు మనకి. వీళ్ళకి 20 ఏళ్ళు వచ్చినా పిల్లలే వాళ్ళకి 100 ఏళ్ళు వచ్చినా వాళ్ళు పిల్లలే. కానీ వీళ్ళని ఎత్తుకొని గారాబం చేయగలం. గడ్డాలు వచ్చిన వాళ్ళని అడ్డాలు వేసుకొని ఉయ్యాల లోపలేం కదా ఏమంటారు. ఇప్పుడు అడ్డాల్లో ఉన్నంతసేపు చంటి పిల్లడు గడ్డాలు వచ్చిన తర్వాత మన అదే కాళ్ళల్లో ఆ పిల్లని ఉయ్యాలలాగా వేసుకొని ఊపలేం కదా. లేదు వయసు ఎంత మారిపోయినా మూగజీవాలు మాత్రం అలాగే ఉంటాయి. అంటే అవి చనిపోయినా కూడా వాటి ప్రేమానురాగాలను అస్సలు మర్చిపోలేం. మా ఇంట్లో ఆవు ఉండేదన్నమాట. వెళ్తే
దగ్గరికి తీసుకొని చుట్టేది ఇట్లా తలకాయ మొత్తం నడుముకంతా చుట్టుకొని అది ఒకరోజు హెల్త్ బాగాలేక చనిపోయింది. మా ఫ్యామిలీ మేము ఒక 2-3 వారాల వరకు ఆ ట్రాన్స్లోనే ఉండి ఎంత దానికి దగ్గరైపోయామంటే స్టవ్ కూడా ముట్టించలేం, టీ తాగాలని కూడా ఉండదు, అలాంటి లైఫ్ అది. నిజంగా అంటే మీరు చేస్తున్న ఈ ప్రయత్నానికి పెట్స్ నెస్ట్లో నుంచి గూడులో ఇప్పుడు ఎవరి ఇంటి దగ్గరికైనా అపార్ట్మెంట్ అయినా సరే ఎక్కడైనా సరే ఏ చెట్ల మీద నుంచి అయినా నెస్ట్లో నుంచి కూడా మాంసం ముద్దలతో పాపం పడిపోతాయి. వాటికి కూడా నేనేం చేస్తాను, బర్డ్స్ పిల్లలు, వాటికి కూడా నేనేం చేస్తాను అంటే పిల్లలతో నీళ్లు తాగిపించడం, తర్వాత బిస్కెట్ని మంచిగా ఇది చేసేసి దానికి అట్లా పెట్టడం లిక్విడ్లా చేసేసి అలా చేసేదాన్ని. అలా అన్ని మూగజీవులు అలాగే చిన్నప్పటి నుంచి అదే పని చేస్తాను. మీ ఒక్కరితో మొదలైన ఈ ప్రయత్నం ఈ వీడియో మూలంగా చూసే వాళ్ళు ఎవరైనా సరే ఇంకొక కొన్ని వందల మంది మీకు తోడయ్యి మీ ఇప్పుడు ఎన్జిఓగా మారిపోవాలి. అండ్ దట్టు ఎన్జిఓ మారాలని అస్సలు లేదు మేడం, కానీ కొన్ని అథారిటీస్ ఉండాలి, కొన్ని లీగల్ వాల్యూస్ ఉండాలి, అంటే ఎన్జిఓ అవ్వాలి అని అంటున్నారు. ఎన్జిఓ చేయడానికి కూడా నాకు టీం మెంబర్ ఉంటే నేను ఖచ్చితంగా చేస్తాను. ఇప్పుడు చూసే వాళ్ళందరూ మీకు తోడైతే అది ఖచ్చితంగా ఎన్జిఓ అవుతుంది. అండ్ 21 కాస్త కొన్ని వందల అంటే 21 మన దగ్గర ఉండిపోవడం అని కాదు మేడం. నా నెక్స్ట్ ఇప్పుడు 21 నేను ఇక్కడ స్టక్ అయిపోయినందువల్ల బయట ఎన్నో రోడ్డు మీద చూసేవి కూడా నేను చేయలేకపోతున్నాను. ఎందుకంటే నేను 0 అమౌంట్లో ఉన్నా. ఏదైనా చెయ్యాలి అన్నా రోడ్డు మీద నుండి వెళ్ళిపోయేటప్పుడు ఆపి చూడాలన్నా చాలా మంది శవాల్ని రోడ్డు మీద గుద్దించేస్తారు. అది శవమే పడిపోయి ఉంటే దాన్ని మళ్ళీ కొన్ని 10-20 వెహికల్స్ తొక్కించుకుని వెళ్ళిపోతాయి. ఈ వీడియో మూలంగా ఇంకో రిక్వెస్ట్ కూడా నేను ఏం అడగదలుచుకున్నానంటే, ఒక ఎలక్ట్రికల్ మిషన్ ఒకటి ఎవరొకళ్ళు దానం ఇస్తే, సో రోడ్డు మీద ఏమైనా చనిపోయిన జీవులు ఏమైనా ఉన్నా ఒక్కొక్కళ్ళు బరింగ్ చేయడానికి 13,000 12,000 అడుగుతున్నారంట ఒక మూగజీవి చనిపోతే. అదే ఇప్పుడు బాగా రిచ్ పీపుల్ ఉంటే వాళ్ళు ఇచ్చేస్తారేమో, లేని వాళ్ళకి కావాల్సింది ఏంటండి, మట్టి తీసి గోతులో ఆ పిల్లల్ని పెట్టడం. సో దానికి 13,000 14,000 కన్నా ఎవరో ఒకళ్ళు దాత మనకు చూసి మనకి ఆ ఎలక్ట్రికల్ క్రిమినేషన్ మిషన్ ఒకటి ఇస్తే మనం ఫ్యూచర్లో ఫ్రీగానే చేద్దాం. ఓకే, అంటే మనం ఫోన్పే గూగుల్ పే పెట్టుకుంటాం, ఎందుకంటే దానికి స్కానర్ పెడతాం, ఎందుకంటే దాని మీద ఏమైనా వచ్చాయనుకోండి మిగిలిన వర్క్ నడవడానికి పనికొస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక వర్కర్ని పెడతాం, సో అతను తినడానికి కావాలి, సో వాటికి ఫ్రీగా ఇచ్చేవాళ్ళు ఫ్రీగా ఇవ్వండి అని చెప్తాం. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఆ మిషన్ ఇస్తే మళ్ళీ దాని మీద ఎవరైనా మళ్ళీ ఆ మిషన్ మనం ఆ వర్క్ చేస్తుండగా జనాలు మెచ్చి ఏమైనా ఇచ్చినా కూడా ఆ వర్కర్ శాలరీ వెళ్ళచ్చు, మాకు ఫుడ్ వెళ్తుంది, ఉన్న మూగజీవాలకి షెల్టర్ రెంట్ పే చేయొచ్చు, ఏదో ఒక అవకాశానికి వినియోగించుకోవడానికి పనికొస్తుంది. సో మాకేంటంటే ఎవరైనా సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు కొత్త షెల్టర్కి షెడ్ వేయించడానికి, అక్కడ రూము బాత్రూమ్ చేయించడానికి, అది రెంటలే, ఓన్ ఏం లేదు, ఓన్ ఇచ్చేంత ఇప్పుడు ఎవరికి లేదు కాబట్టి ల్యాండ్ ఉన్న రెంట్ విధంగా రెంట్ పే చేయడానికో ఫెసిలిటీస్ కొంచెం అనుకూలంగా ఉండడానికి చేస్తే వాటికి షెల్టర్ అనేది ఉంటుంది. ఇప్పుడు వర్షాల్లో ఉంటున్నాయి, మంచు చలి బయటికి మంచు పడుతోంది, ఆ కర్రల్లోనే అవి దాంకుని ఉంటున్నాయి. ఒక 3 డాగ్స్ అయితే, మిగిలినవన్నీ నాతో పాటు 20 ఉంటాయి, 3 వచ్చేసి ఆ షెడ్లో ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ గీతాలక్ష్మి గారు. అండ్ మీరు చేస్తున్న ఈ ప్రయత్నం, ఒకరితో మొదలైన ఈ ప్రయత్నం ఈ వీడియో మూలంగా కావచ్చు, షేర్స్ మూలంగా కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు తనకి తోడుగా నిలబడి ఏదైతే అవసరం అని చెప్పి అడిగిందో వాటికి సంబంధించి మీకు ఎంతో కొంత వీలైతే అంతవరకు తనకి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు టైం ఇచ్చి మాకు ఈ సహాయాన్ని అందిస్తున్నందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ.